సమస్తాన్ని వదిలిపెట్టి కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొచ్చాం. తల్లిదండ్రులు ఓపెన్ చేయి. తర్వాత ఫోటో ఇది అదుగదిగా సతీష్ కుమార్ కున్న విలువ, సతీష్ కుమార్ కున్న గౌరవము, సతీష్ కుమార్ దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఓసన్న ప్రార్థనా మందిరం జాన్ వెస్లీ గారు మాట్లాడినటువంటి వారు కట్టబోతున్నటువంటి మందిరం యొక్క వివరాలు గోరంట్ల అలాగే రాజమండ్రిలో కట్టబోతున్నటువంటి మందిరాల గురించి వారు పరిచయం చేసినప్పుడు ఆ వీడియోస్ పైన చాలామంది ట్రోల్ చేస్తూ ఆ మందిరాల గురించి విమర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. బహుశా అన్న ఆ వీడియోస్ చూస్తుంటారు. దానికి స్పందించి ఒక అద్భుతమైనటువంటి వీడియో చేశారు. ఏమంటున్నారు వారంటే, మేము మా కుటుంబాలను విడిచి, మా అన్నదమ్ములను విడిచి, అక్క చెల్లెలను విడిచి, తల్లిదండ్రులను విడిచి, పుట్టి పెరిగినటువంటి గ్రామాన్ని కూడా విడిచి దేవుని పరిచర్యలో 24 గంటలు మేము పరిచర్య చేస్తూ ఉంటే ఒక్క రూపాయి కూడా మేము వాడుకోకుండా సంఘాల కొరకు ఓసన్న మినిస్ట్రీస్ పేరు మీదనే తప్ప ఒక చీపురు కొనాలంటే కూడా అలాగే చేస్తామని చెప్పేసి వారు మాట్లాడారు. నిజంగా వారు మాట్లాడినటువంటి మాట యథార్థమైనటువంటి మాట. నిజంగా వారు చేస్తున్న పరిచర్య అద్భుతం, ఆశ్చర్యం. అంతేకాకుండా వారు మందిరాలు కడతా ఉంటే మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? అసలు మీరు ఒక ఏమైనా చందా ఇస్తున్నారా, లేకపోతే మీరు ఏమైనా కానుకలు పంపిస్తున్నారా? ప్రత్యేకంగా వారికి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని, ఒక అద్భుతమైనటువంటి మందిరాలు కట్టనివ్వండి. చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మందిరాలు మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి మందిరాలు కట్టబడినవ్వండి, తప్పే ఉంది. వాటిని కూడా విమర్శించడానికి నిజంగా మీరు ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ సమయంలో అన్న మాట్లాడుతున్నారు, ఒకసారి వీడియో విందాం. సమస్తాన్ని వదిలిపెట్టి కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొచ్చాం. తల్లిదండ్రులు వదిలిపెట్టాం, అన్నదమ్ములను వదిలిపెట్టాం, అక్క చెల్లెలు వదిలిపెట్టాం, చదువు సంధి వదిలిపెట్టాం, స్వగ్రామం వదిలిపెట్టాం. చిల్లి గవ్వ తీసుకోకుండా దేవుని సేవే పరమావధిగా సేవకొచ్చాం. ధనాపేక్ష గల వాళ్ళమని నిరూపించండి రా. చీపురు పుల్ల కొన్నా సరే హోసన్న మినిస్ట్రీస్ అని ఉంటుంది. దాని మీద విశ్వాసం ఇచ్చిన ప్రతి పైసా దేవుని సేవకే. ధవళ సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు సాక్షితో నా ప్రభుకి లెక్కప్పు చెప్తాం. ధనాపేక్ష సమస్య. ఆ ఫోటో ఉందా మీ దగ్గర? ప్రభు రప్పిస్తాడు, ప్లానింగ్ ఇచ్చేస్తారు, కట్టమంటారు ఆయన. ఇది కాదు, ఇది ఓపెన్ చేయి. తర్వాత ఫోటో ఇది అదుగదిగా మ్యాటర్. అది దేవుడు మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే. స్విచ్ నొక్కితే అలా ఓపెన్ అయిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెనక్కి జరుపు. ఇది గోరంట్లలో కట్టాలి. గోరంట్లో ఇది మంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. విన్నారు కదా, వారు ఆ వీడియో చూస్తుంటారు. బహుశా అంటే ఎవరైనప్పటికీ కూడా యథార్థమైనటువంటి సేవ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఇలాంటి వాటిపైన వీడియో చేయకండి. దయచేసి మీరు చేయాలి అనుకుంటే క్రైస్తవ్యంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అంతేకాకుండా క్రైస్తవ్యం పైన జరుగుతున్నటువంటి వాటిపైన కూడా మీరు మాట్లాడే అవకాశాలు, వాటిపైన దయచేసి మాట్లాడండి. ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం, భారతదేశంలో ఉన్న మనందరం కూడా ఒక అద్భుతమైనటువంటి మందిరం మన దేశంలో ఉంటే బాగుండేది అనుకునేవాళ్ళం. అంతేకాకుండా సౌత్ కొరియాలో ఫాల్ యాంగిచో గారి యొక్క చర్చిని చూసినప్పుడు ఇట్లాంటి చర్చి మన దేశంలో కూడా ఉంటే బాగుండేది అనే సమయంలో నిజంగా మరి కల్వర్ టెంపుల్ మన భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా మా ప్రాంతం వరంగల్ ప్రాంతంలో మరి కరుణాపురంలో ఒక అద్భుతమైనటువంటి మందిరం కట్టబడింది. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆయా ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి మందిరాలు కట్టబడుతున్నాయి. కట్టనివ్వండి, మునిగిపోయింది ఏముంది? దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సన్నిధికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేసుకుంటారు, మారు మనసు పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు. తప్పే ఉంది? కాబట్టి కొన్ని మందిరాలు కట్టబడుతున్నప్పుడు ఇలా విమర్శించడం అనేది ఏమాత్రం కూడా న్యాయం కూడా కాదు. దయచేసి మీరు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ సంఘస్థులు సపోర్ట్ చేస్తున్నారు. సంఘంలో ఉన్న బిడ్డలు ఇస్తున్నటువంటి ప్రతి రూపాయిని కూడా మందిరానికి వాళ్ళు వాడుతూ ఉన్నారు, కష్టపడుతున్నారు, ఒక రోల్ మోడల్గా నిలబడాలనుకుంటున్నారు. ఎంతమంది వెనకున్నటువంటి చర్చి స్విచ్ వచ్చితే ఇలా అయిపోద్ది. ఏం తప్పే ఉంది అందులో? ఇంకా మంచి మందిరాలు కట్టాలి.
ఓకేనా? ఈ సమయంలో కొన్ని మందిరాలను నేను మీకు పరిచయం చేయాలనుకున్నాను కదా. ఈ సమయంలో మనం చూద్దాం ఒకసారి. ఫాల్ యాంగిచో గారి చర్చి, ఎక్సలెంట్ చర్చి మనం చూస్తున్నాం. చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు మన దేశంలో తప్పేంటి? ఇంకా పెద్ద చర్చెస్ కట్టాలండి, ఇంకా అనేకమైనటువంటి సంఘాలు ఉన్నటువంటి వారందరూ కూడా. నిజంగా నేను ఒక 250 మంది పట్టే చర్చిని కట్టడానికి దాదాపుగా నాకు కొన్ని సంవత్సరాలు పట్టిందండి. ఒక 250 మంది కూర్చోవడానికి, 200 మంది కూర్చొని ఆరాధన చేసుకునే సంఘాన్ని ఈ వరంగల్ మహాపట్టణంలో కట్టడానికి దాదాపుగా నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కొన్ని అప్పుల చేత ఎట్లో కష్టపడి ఎంతో ఇబ్బంది పడి మందిరాన్ని కట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఒక 1 yearలో ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని కడుతున్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. కాబట్టి మందిరాలు నిర్మించబడాలి, మందిరాలు కట్టబడాలి, మందిరాలు ఉండాలి. బహుశా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యాకోబు ఆ కాలంలో ఆ తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి ప్రక్కన పెట్టి ఆయిల్ పోసి ఇది దేవుని యొక్క మందిరమే కాదుగా, దేవుని యొక్క మందిరమే, వేరే ఒకటి కాదని చెప్పి ఆ రాళ్లను దగ్గర పెట్టి దాన్ని మందిరంగా చేశాడు. ఓకేనా? ఆ తర్వాత మనం చూస్తే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు మందిరంలోనికి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది, అద్భుతాలు చేసింది. ఓకేనా? ఆ తర్వాత మనం చూస్తే యెరూషలేములో మందిరం కట్టబడింది. దేవుని యొక్క కృప ఈ రోజున అందరూ కూడా వెళ్ళగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. చూడండి, ఆ కాలంలో కట్టారు కాబట్టే కదా ఈనాడు చూడటానికి వెళ్ళేది కూడా. అర్థమవుతుందా? దేవుని మందిరం అనేది ఉంటే చాలా మంచిది, రైట్? అంటే మనమే మందిరం అని బైబిల్లో ఉంది కదా, ఎందుకు ఇలాంటి అనుకునేవాడు కూడా ఉంటారు. లేదండి, మందిరం ఉండాలి. మనము కూడా మన జీవితాన్ని కూడా మార్చుకోవటానికి, బ్రతుకుని మార్చుకోవటానికి కూడా అవసరమే. ఈ సమయంలో కొన్ని వీడియోస్ ఉన్నాయి. మా కరుణాపురం చర్చి కూడా ఒకటి ఉంది వరంగల్ ప్రాంతంలో, అదొకసారి చూసొద్దాం. 10 కోట్లతోటి నిర్మిస్తున్నారు. చూసారా, చాలా బాగుందా? ఎస్, చాలా మంది వస్తున్నారు. ఓకేనా, రైట్. ఈ సమయంలో మరి కల్వ టెంపుల్ కూడా ఉంది కదా, దాన్ని కూడా చూద్దాం. దాని గురించి మరి అమెరికా దేశంలో మ్యాగజైన్, టైమ్ మ్యాగజైన్ వాళ్ళు, అలాగే వేరే వాళ్ళు కూడా సతీష్ కుమార్ గారిని అడిగినప్పుడు వారు ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఎవ్రీ మంత్ ఒక 3,000 మంది అసలు ఆ మందిరాన్ని చూస్తానికే వస్తారట. ఎవరు వస్తారో మీకు తెలుసు, చూడటానికే. అంటే వస్తున్నారు అంటే వారిలో కూడా మారు మనసు, వారిలో కూడా రక్షణ, వారిలో కూడా క్రీస్తు యొక్క ప్రేమ ఉందనే కదా. ఇప్పుడు ఒక మందిరాన్ని 3,000 మంది చూస్తానికి వస్తున్నారు ఎవ్రీ మంత్ అంటే గ్రేటే కదండి, కదా? సో అలాగనమాట. సతీష్ కుమార్కున్న విలువ, సతీష్ కుమార్కున్న గౌరవము, సతీష్ కుమార్కున్నటువంటి కల్వరి టెంపుల్ సంఘము సతీష్ కుమార్ యొక్క తెలివితేటల వల్ల కాదు, మరి సతీష్ కుమార్ పట్టుకొని ధ్యానిస్తున్న, బోధిస్తున్న జీవము కలిగిన గ్రంథము. ఈరోజు ఈ సమయంలో మరి ఒకవేళ ఈ వీడియోని చూసి విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. విమర్శించే వాళ్ళందరూ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మీరు విమర్శిస్తే నేను బాధపడేది ఏం లేదు. కానీ ఈ సమయంలో మనం 2 మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ మాటలు నేను నేర్చుకోవాలంటున్నానంటే, ఎప్పటివరకు మీరు వీక్షించారు కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా జాన్ వెస్లీ గారికి, ఓసన్న మినిస్ట్రీలో ఉన్నటువంటి అందరికీ కూడా, అబ్రాహం అన్నకి, సో టోటల్గా పాస్టర్స్ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరీ ప్రాముఖ్యంగా ఈ సమయంలో సౌత్ కొరియాలో ఉన్నటువంటి సంఘానికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మా ప్రాంతంలో ఉన్నటువంటి మరి క్రీస్తు ప్రార్థనా మందిరానికి శుభాలు తెలియజేస్తాను. కల్వర్ టెంపుల్ యాజమాన్యానికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మందిరాన్ని గురించి ఒక మాటను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనిద్దాం ఒకసారి. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరు ఎరగరా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. ఓకే, దేవుని యొక్క మందిరము మనమేనండి. వాస్తవంగా మందిరాలు కట్టాలంటే కట్టుకున్నా పర్లేదు, వాస్తవంగా మనమే దేవుని మందిరాలం. కానీ మనందరం ఈ మందిరాలన్నీ కలిసి ఈ శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నాం కనుక ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కలుసుకోవటానికి మనకు ఒక స్థలం కావాలి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కావాలి. ఆ స్థలమే ఈ మందిరం. ఓకే, రైట్. కాబట్టి గమనిద్దాం. ఒకవేళ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అంటే మనల్ని కోరుకుంటాడు దేవుడు. టెంపరవరీగా కట్టే బిల్డింగ్లలో పరిశుద్ధత ఉండదు, కానీ అంటే పవిత్రత, పరిశుద్ధత కలిగి ఆ ప్లేస్ ఉండాలి. అయితే మనలో ఇంకా పరిశుద్ధత ఉండాలి, మనం పవిత్రులుగా బ్రతకాలని. మనం మందిరం అయిపోయి ఉన్నాం. యు ఆర్ ద టెంపుల్. ఓకే, నువ్వు ఆలయమై ఉన్నావు.
అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. గమనించండి 18వ వచనంలో, ఎవడైనా తను మోసపరుచుకోనకూడదు, మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొని ఎడల జ్ఞాని అవునట్టు వెర్రివాడు కావాలి. అర్థమవుతుందా? అంటే ఏం తెలియనివాడు కావాలి. జ్ఞాని అనుకునేవాడు ఏం కావాలంటే ఏం తెలియనివాడు కావాలి. కాబట్టి పరమైనటువంటి స్నేహితులారా, ఏ మందిరాన్ని కూడా మనం దూషించవద్దు, ఏ మందిరాన్ని కూడా విమర్శ చేయవద్దు, ఏ మందిరాన్ని కూడా మనం అపహాస్యం చేయకూడదు. వాళ్ళు కడుతున్నారు, కట్టనివ్వండి. మీరు చూస్తున్నారు, చూద్దాం. దేవుని కృపలో మనం కూడా కట్టాలి అనే ఒక ప్రోత్సాహం మనలో రావాలి. మనం కూడా అలాగూ మనం బయటికి వెళ్ళాలి అనే ఒక ప్రోత్సాహం రావాలి. మనం కూడా మందిరం కొరకు ప్రయాసపడాలి, ఆత్మల కొరకు ప్రయాసపడాలి. అద్భుతం. ఆత్మలు రక్షించావు, ఓకే. మరి రక్షించబడినటువంటి ఆత్మలను ఎక్కడ ఆరాధన చేయాలి? దానికి ఒక మందిరం ఉండాలి కదా. సో ఆ మందిరాన్ని నిర్మించుకుంటే ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది. అది మనకి ఫుల్ఫిల్డ్గా మనందరం కూడా ఆత్మను వర్ధిల్లుతాం. కాబట్టి అలాంటి ఆలోచన, అలాంటి కృప మీ అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటాను. దయచేసి నేను ఎవరిని విమర్శించడానికి కాదు, విమర్శించినటువంటి వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా దయచేసి వారి మనసు మార్చుకోవాలని, వారి ఆలోచనలు, తలంపులు కూడా మార్చుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. ఆమేన్.